అభి ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసం అభి ఫ్రెండ్ రావడాన్ని శ్రీలత చూసి అభి ఫ్రెండ్‌ని పక్కకి తీసుకెళ్ళిపోతుంది. పక్కకి తీసుకెళ్ళిన తర్వాత "ఒరేయ్! నీకసలు బుద్ధుందా? నీకు నీ ఫ్రెండ్ అభి గాడికి బ్రెయిన్ తక్కువ. అలాగా సీతాకాంత్ పిలవంగానే ఎళ్ళిపోతారా? మెంటలోడిలా ఉన్నాడే నీ ఫ్రెండ్ అభి" అంటే అప్పుడు అభి ఫ్రెండ్ ఏమంటాడంటే, "నేను చాలా సందర్భాల్లో సీతాకాంత్ సార్‌తో జాగ్రత్తగా ఉండమని అభికి వార్నింగ్ ఇచ్చాను. కానీ అభియే నా మాట వినలేదు" అంటే అప్పుడు అక్కడున్న శ్రీలత ఏమంటుందంటే, "మీ అభిని మా సీతకాంత్ జైల్‌లో పెట్టి కుమ్మిస్తున్నాడు. ఇంకా నువ్వే వెతకాలి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో" అంటే, అప్పుడు వీళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే, "ఇంకా అభి బయటికి రానట్టే, అయిపోయింది వాడి పని ఔట్" అని అంటాడు. ఈలోపు సీతాకాంత్ వాళ్ళ ఫ్రెండ్‌ని గమనించేసరికి శ్రీలత పక్కకెళ్ళిపోయి అక్కడ జరుగుతుంది చూస్తుంది. "ఏంటి నువ్వు ఇట్లా వచ్చావు" అంటే, "మా ఫ్రెండ్ అభి కోసం వచ్చానని మీరు చాలా సందర్భాల్లో తనకి హెల్ప్ చేశారు కదా! తనెక్కడున్నాడో తెలుసుకుందామని ఫోన్ చేశానంటే అదే వచ్చాను అంటే, అప్పుడు సీతాకాంత్ ఏమంటాడంటే, వాడికి నేను హెల్ప్ చేసినంత మాత్రాన వాడెక్కడున్నాడో నాకు తెలియాల్సిన అవసరం లేదు కదా! అనంటే, ఈలోపు సీతాకాంత్‌కి ఎందుకో రామలక్ష్మికి ఫోన్ చేసింది అభి ఫ్రెండేనేమో అనుకుని ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంటాడు. ఆ సమయంలో శ్రీలత కంగారు పడుతుంది. ఎందుకనంటే, వాళ్ళ ఫ్రెండ్‌కి ఇది కూడా ఫోన్ చేస్తుంది కదా! అప్పుడు వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడం కోసం సీత అంటూ ఆ సిట్యుయేషన్ దగ్గరికి ఆమె పర్సన్‌గా వస్తుంది. అప్పుడు అప్పుడు సీతాకాంత్ ఏమంటాడంటే ఇతను చందాల కోసం వచ్చాడని, ఇంకెప్పుడు రావద్దని చెప్పానని చెప్పేసి సీతాకాంత్ టాపిక్ డైవర్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.